ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి రోజులో ఏ స్థితిగతులు గుండా వెళ్ళారో మాకు తెలీదు. వారు ఈ రోజు చేసిన ప్రతి పని గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి జీవితంలో ఆశీర్వాదాన్ని గురించి వెయిట్ చేసి ఉంటుంటారు, లేదా వారి జీవితంలో ఆశీర్వాదాన్ని వారు పొందుకుని ఉంటారు. ప్రతి దానికే నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. దేవా, వారి జీవితంలో ఉన్న కుదువులు చూడయ్యా, వారి జీవితంలో ఉన్న బాధలు, వేదనలు చూడు తండ్రి. నీ చిత్తమైతే వాటిని తొలగించాయా, లేదా వాటిని తట్టుకునే శక్తిని దయచే ప్రభువా. ఎవరెవరైతే రిటర్న్ టు రివైవ్ ఫ్యామిలీ ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్నారో ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారు అడిగిన ప్రతి దాన్ని విడుదల చేస్తున్నామయ్యా. వారున్న ప్రతి బంధకాన్ని ఇప్పుడే తెంచి వేస్తున్నామయ్యా యేసు నామంలో. దేవా, వారికి సమృద్ధి దయచేయ్యా. దేవా, వారి బుడ్డెల్లో నూనె తరగకూడదయ్యా, వారి పిండి అయిపోకూడదు ప్రభువా. సమృద్ధిని దయచేయ్యా. వారికి ఏ కష్టం వచ్చినా నా తండ్రి నా పట్ల ఉన్నాడు, ఆయన చూసుకుంటాడనే నమ్మకాన్ని దయచే. దేవా, వారు నీకు దూరంగా వెళ్ళిపోతుంటే కనుక తండ్రి వారిని ఆకర్షించుకోమని అడుగుచున్నానయ్యా. ఎవరెవరైతే అప్పుల బాధలో విడిపించలేని స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నా అజ్ఞానంలో చేసిన ప్రతి అప్పును కొట్టివేస్తున్నామయ్యా యేసునామంలో. ఎవరెవరైతే ఈఎంఐస్ పే చేయాలందో, ఎవరెవరైతే రెంట్స్ పే చేయాలందో, లేదా ఎవరెవరైతే బిల్స్ కట్టాలి అనే ఈ బాధల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్న వారికి సమృద్ధి దయచేయ్యా. వారు నీ పేరు పెట్టుపడిన జనాంగమయ్యా, సిగ్గుపడనివ్వకు. నీవే కృప చూపమని, ఈ రాత్రికాల సమయంలో మంచి నిద్రను దయచేయమని, రేపు పొద్దున్నే లేచి మొదటి గడియ నీ చేతికి సమర్పించుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తావని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.